ఇలా 7 కీస్ మనలోనే ఓపెన్ అవుతాయి. దానివల్ల ఏంటవుతుంది, మాట్లాడే భాష యందు భగవంతుడు, వాడి యొక్క కల్చర్ యందు భగవంతుడు, వాడి యొక్క లైఫ్ స్టైల్ యందు భగవంతుడు, చదువుకున్న విద్య యందు భగవంతుడు తత్వం, చూస్తున్న అంశాల యొక్క పెరుగుదల యందు భగవంతుడి తత్వం. అంటే సుమారు 100 డైమెన్షన్స్లో మనకి గాడ్ కాన్షియస్నెస్ ఇక్కడే ఓపెన్ అవ్వడం అనేది మొదలుపడుతుంది. ఈ 7 తాళపు చెవులకి మూలం అనేది వేదం. ఈ వేదాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా చదవాలి, ఎలా ధ్యానం చేయాలి అనేక ఋషులు అనేక యుగాలు బట్టి ఇలా చెప్తూనే ఉన్నారు. వీళ్ళు మళ్ళీ తర్వాత చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది గురువు శిష్యుడు అనే నాటకం అనేది జరుగుతూ ఉన్నది. నిజంగా ఎవరికి చెప్తూ ఉన్నారు, మనకు మనమే చెప్పుకుంటూ ఉన్నాం. ఒక క్లాసు ప్రపంచంలో ఈ టైంకి ఇదే టైంకి ప్రపంచంలో అనేక సబ్జెక్టులు అనేక క్లాసెస్ అవుతూ ఉంటాయి, సినిమాలు అవుతూ ఉంటాయి, పార్టీలు అవుతూ ఉంటాయి, క్లాసెస్ అవుతూ ఉంటాయి, ధ్యానాలు అవుతూ ఉంటాయి, ప్లే స్కూల్స్ అవుతూ ఉంటాయి. అన్నిటి యందు మీరు దేని యందు మేల్కొని ఉన్నారు, క్లాసు యందు మేల్కొని ఉన్నారు. నిజానికి ఈరోజు ఈ టైంకి ప్రపంచంలో భూమిలో ఏంటవుతుంది అనేది ఒకసారి మీరు ఓవర్ వ్యూగా శాటిలైట్ ద్వారా చూస్తే లక్షల టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. అన్నిటి యందు మీరు ఒకసారి మేల్కొనలేరు, ఒకటి యందు మాత్రమే మీరు మేల్కొనగలరు. మనం దేని యందు అయితే మేలుకుంటామో అదిగా మనం అవుతాం. కాబట్టి గురువు శిష్యు అనే సాంప్రదాయం మన యందే ఉన్నది. మనలో ఉండే భగవంతుడే గురువు స్వరూపంగా బయటకు వస్తాడు. ఆ గురువు ఒకడు కాదు, ప్రతివాడు గురువు కింద అవ్వచ్చు. ఒక మంచి చెప్పేవాడు ప్రతివాడు, చెప్పే ప్రతి మనిషి గురు స్వరూపమే. అంటే గురువు అనేది వ్యక్తి కాదు. ఎప్పుడైతే మనం ప్రపంచం గురించి, సృష్టి గురించి, భగవంతుడి గురించి ప్రశ్న వేస్తామో అప్పుడు మనకి వెంటనే సమాధానం ఇచ్చే ప్రజ్ఞని గురువు అంటాం. మన ఏ మార్గం అదనేది పెద్ద టాపిక్. గురువు గురించి సపరేట్ చెప్పుకుందాం. సో ఈ సృష్టి అనే దాని గురించి ఎవడైతే రీసెర్చ్ చేస్తాడో వాడికి భాషించే జ్ఞానాన్ని వేదం ఎందు భాగం అంటారు. ఈ వేదాన్ని విశ్లేషంగా గురువులు శిష్యులకి కూర్చొని స్కూల్స్ లాగా ట్రైన్ చేశారు. ప్రప్రథమంగా నంబర్ సిస్టమ్, న్యూమరికల్ సిస్టమ్ పెట్టి, ఎందుకంటే మానవుడు న్యూమరికల్ అంటే ఇది సమ్మేషన్ ఆఫ్ నంబర్స్ యొక్క కలయిక వల్ల మానవుడి దేహం ముందే ఏర్పడింది. కాబట్టి నంబర్ కాన్షియస్నెస్ అనేది మానవుడికి మెయిన్గా ఉంటుంది. కాబట్టి నంబర్ ద్వారా వాడికి స్కూల్స్ ఆఫ్ థాట్స్ అనేది ఏర్పాటు చేశాడు. అంటే మనకి 9 నెలల్లో పెరుగుతాం. దేహానికి వయస్సు ఉంటుంది, దేహం పెరగడానికి వయస్సు ఉంటుంది, జ్ఞానం రావడానికి వయస్సు ఉంటుంది, పళ్ళు ఊడడానికి వయస్సు ఉంటుంది, పళ్ళు పెరగడానికి వయస్సు ఉంటుంది, రోగానికి వయస్సు ఉంటుంది. అంటే ప్రతిదానికి కాలానికి వయస్సు ఉంటుంది. ప్రతిదీ నంబర్స్ యొక్క మెజర్మెంట్ ద్వారా మనం జీవనం అనేది వెళ్తూ ఉంటాం. కానీ అందులోపల ఇంకో ప్రజ్ఞ ఉన్నది, దీని ఏంది అంటుకోకుండా ఉన్న ప్రజ్ఞ. సో ఈ నంబర్స్ని ఆధారంగా చేసుకొని ముందు 10 స్కూల్స్ ఆఫ్ థాట్ అనేది ప్రప్రథమంగా ఓపెన్ చేస్తారు. సో అందులో ఒక్కొక్క నంబర్ని ఆధారంగా తీసుకొని, ఒక్కొక్క సంఖ్యను ఆధారంగా తీసుకొని ఆ సంఖ్యాశాస్త్రం ద్వారా సృష్టి ఎలా జరిగింది, అంటే నంబర్ 1 ద్వారా క్రియేషన్ ఎలా జరిగింది, నంబర్ 2 ద్వారా క్రియేషన్ ఎలా జరిగింది, నంబర్ 3 ద్వారా క్రియేషన్ ఎలా జరిగింది, 4, 5 అలా నంబర్ 1 to 9, తర్వాత 10, 11, 12 ఇలా ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఇన్ఫినిట్. అందుకే క్రియేషన్ ఇప్పటికీ అవుతూ ఉన్నదట. బ్రహ్మ అనేవాడు నంబర్ 0 అట. మన నంబరు మనం ఐడెంటిఫై చేసుకోవాలి క్రియేషన్లో ఎన్నోటో. ప్రతి వాడికి ఒక నంబర్ ఇవ్వబడుతుంది. స్కూల్లో రోల్ నెంబర్ ఇచ్చినట్టుగా ఈ బాడీలో ఇక్కడ పుట్టేటప్పుడు మనకి ఓ రోల్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ ఎన్నోది తెలియదు. నంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ఫినిట్, ఎన్నైనా వేసుకుంటూ వెళ్ళచ్చు. అలాగే అనంతమైన సృష్టి యందు మన భాగం ఎంత, అందులో మనం ఎక్కడ ఉన్నాం, మన ముందు వాడేవాడు, వెనకాతల వాడేవాడు, మనం 0 కింద ఎలా అవ్వాలి. 0 కింద ఎందుకు అవ్వాలి అంటే 0 is the only number that has no characteristic but has all potential in it. 0 into 0 is equal to 0, 0 plus 0 is equal to 0, 0 divided by 0 is equal to 0, 0 minus is equal to 0. అంటే దానికి ఏ నంబర్ వచ్చి కొట్టినా, కదిపినా, ఖండించినా, పోయినా అదే నంబర్ మిగులుతుంది. దాన్ని పూర్ణస్థితి ఎందుకని చెప్తాం. పూర్ణస్థితి ఏంటంటే ఎంతమంది మనుషులు మీతో వచ్చి మాట్లాడినా, మీతో ఉంటున్నా, విడిపోతున్నా, మీలో భాగంగా ఉన్నా
మీరుగానే ఉంటారట. దాన్ని జీరో అనే కాన్షియస్నెస్ అని చెప్తారు. మనం దాన్ని పూర్ణ స్థితి అని అంటాం. ఇది కాస్మోస్లో కూడా రిప్రజెంట్ అవుతుంది. ఎలాగా? పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమి ఫుల్ నంబర్స్, అమావాస్య 0 నంబర్. ఈ రెండింటి మధ్య 16 తిథుల్లో జరిగిన కథే మన యొక్క మనసు యొక్క కదలిక. అంటే సృష్టిలో ఉండే ప్రతి అంశం మానవుడిపై ఎలా ప్రభావం చూపిస్తున్నది. వీటి ఇలాగ మనం ఒక 4-5 అంశాలు మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ అరగంట. ఇలా ఎన్ని ఉన్నాయి? అనంతమైన అంశాలు ఉన్నాయి. అందులో ఏదో ఒక అంశం ద్వారా మనం బాగుపడి పరబ్రహ్మ స్థితి మేలుకొని నిత్యానంద స్థితి ఉండడానికి పరమ గురువులు ఫస్ట్ మనకు ప్రసాదించింది వేద మంత్రములు. ఆ మంత్రాన్ని ధ్యానించి ఋషి దాని నోట్స్ కింద రాసుకునేవాడు. అంటే మన రీసెర్చ్ పేపర్స్ రాసుకొని ఒక నంబర్ గురించి అతని రీసెర్చ్ పేపర్స్ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ డిస్కస్ చేశాడు. దాన్ని ఉపనిషత్తు అంటారు. అంటే దగ్గరగా కూర్చొని చెప్పబడిన గ్రూప్ స్టడీ. ఇలా ఎన్ని ఉన్నాయి? 1000 టైప్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి. అందులో తైత్రీయ ఉపనిషత్తు గురించి మనం చెప్పుకుందాం అనుకుంటాం. ఈ తైత్రీయ ఉపనిషత్తు నంబర్ 5 కాన్షియస్నెస్ గురించి మేజర్గా చెప్తుంది. అంటే 5 అనే నంబరు మానవుడు ఎందు ఎలాగ మేలుకొనబడింది, సృష్టిలో ఎలా మేలుకొనబడింది, తర్వాత 5 నంబర్ ధ్యానించడం వల్ల మనలో 5 కాన్షియస్నెస్ అనేది ఎలా అవుతుంది, ఈ చేతికి గల 5 మనం 5 ఫింగర్స్ చేతికి ఎందుకు ఉన్నాయి, పంచేంద్రియాలు ఎందుకు ఉన్నాయి, ఈ పంచేంద్రియాల ద్వారా పాంచభౌతిక శరీరం ఎలా కట్టబడింది, పాంచభౌతిక శరీరం ద్వారా మన ఈ పంచభూతాల ద్వారా ఈ కాస్మాస్లో ఉండే గాడ్ కాన్షియస్నెస్ ఎలా మనం వాటి నుండి మేలుకొనగలం తైత్రీయ ఉపనిషత్తు. దీంట్లో 3 అంశాలు ఉన్నాయి: దీక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి. మిగిలిన సాంప్రదాయాల కన్నా మన భారతీయ సాంప్రదాయంలో సింబాలిజం అనేది ప్రప్రథమంగా చేయబడింది. అంటే సృష్టిలో కనబడే, అంటే మనం ప్రస్తుతం ప్రపంచం ఎందు చూసే ప్రతి అంశానికి దాని వెనకాదల సింబాలిక్ సీక్రెట్ అనేది ఒకటి ఉంది. చెట్టుకి రహస్యం వెనకాల సాంకేతిక శాస్త్రం అనేది ఒక శాస్త్రం. ఇది వేద విద్యల్లో ఇదొక శాస్త్రం. చెట్టుల ద్వారా ఒక శాస్త్రం ఇవ్వబడుతుంది, జంతువుల ద్వారా ఒక శాస్త్రం ఇవ్వబడుతుంది, జలచరాల ద్వారా ఒక శాస్త్రం ఇవ్వబడుతుంది, మనుషుల ద్వారా ఒక శాస్త్రం ఇవ్వబడుతుంది. అలాగే వస్తువుల ద్వారా మన సమస్త సృష్టిలో ఏ అంశం పుట్టినా అది ఊరికినే భూమి మీద పుట్టలేదు. అది ఇట్ ఈజ్ అండ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ట్రూత్ అండ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ స్టార్ ఇన్ ది సోలార్ సిస్టమ్. భూమి చుట్టూ ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయో, ఎన్ని స్టార్స్ ఉన్నాయో, ఆ స్టార్స్ యొక్క ప్రతిబింబంగా వస్తువులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ, జలచరాలు కానీ పుట్టాయి తప్ప అకారణంగా ఊరికినే లా ఆఫ్ కోఇన్సిడెన్స్ అనే ద్వారా అవ్వలేదు. లా ఆఫ్ కేవస్ థియరీ అనేది ఒకటి ఉన్నది. అంటే ప్రపంచంలో మనం చేసే ప్రతి మూమెంట్ రాబోయే జాతులు ఎటువంటి ప్రభావితం చూపిస్తూ ఉన్నది అనేది థియరీ ఉన్నది. దాని లా ఆఫ్ కేవస్ థియరీ అంటారు. అంటే ఒక కాకి అక్కడ అరుస్తూ ఉన్నది. ఆ కాకి అరవడం ఉండే భాష, కాకికో భాష ఉంటుంది. మనం మాట్లాడే భాషకి మధ్య అనుసంధానం అనేది ఈ ఋషులు ఈ థియరీ తెలిసిన వాళ్ళు కనుక్కోగలరు. ఈ టైంకి మనం చెప్పే సబ్జెక్ట్కి అనుకూలంగా ఉన్న వాక్కులనే ఆ కాకులు అప్రయత్నంగా ఉచ్చరిస్తాయి. అంటే ఎన్ని కాకులు ఉంటాయి? 5, 10, 25, 30, అంటే 5 మల్టిపుల్స్లో టైప్స్ ఆఫ్ బోర్డ్స్ చుట్టూ ఉంటాయి. మనం ఏ కాన్షియస్నెస్ ఎందు మనం మేలుకొని ఉంటామో ఆ టైంకి ఆ టైమ్ ఆఫ్ కాన్షియస్నెస్ చుట్టూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అంశాలు చుట్టూ కట్టుకొని ఉంటాయి. దానికి సంబంధించిన యాక్షన్సే మన చుట్టూ ప్రెసిపిటేట్ అవుతాయి. దీన్ని లా ఆఫ్ కేవస్ థియరీ అంటారు. దీన్ని తెలిసిన వాళ్ళు శకున శాస్త్రం అని కూడా అంటారు. అంటే శకునం అంటే మనకి ఒక పని మీద మనం ముందుకు వెళ్తూ ఉండగా మనకి మనిషి ద్వారా, జంతువుల ద్వారా కనిపించే భాష ఒకటి ఉంది. అంటే ప్రకృతి మనిషికి మాట్లాడాలి అంటే మన మాటలా కాకుండా జంతువులు, వస్తువులు, మనుషుల ద్వారా మాట్లాడుతుంటాయి. దాన్ని ఋషులు శకున శాస్త్రం అని. ఆ శాస్త్రం ద్వారా రాబోయే టైం సైకిల్స్లో ఏంటవుతుంది అనేది ముందుగా మనకి ఈ టైం నుంచి తెలుస్తూ ఉంటుంది. ఈ తెలిసిన వాళ్ళే 100 years, 200 years క్రితం ఏంటవుతుంది అనేది తెలుసుకొని ఆస్ట్రోట్రానిక్స్ లాంటి వాళ్ళు గ్రంథాలు రాసి రాబోయే జాతులకు కావాల్సిన ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఇదొక శాఖ వారు ఉంటారు. అందరూ ఎక్కడుంటారంటే ఇక్కడే ఉంటారు. మనం వేటి ఎందు మేలుకుంటామో అవి మనకు దర్శనం అవుతాయని ముందే చెప్పుకున్నాం కదా.
మనం సినిమా టాపిక్ మాట్లాడితే ఆ రీసెర్చ్ చేసిన వాడు సినిమా టాపిక్ మనతో మాట్లాడతాడు. మనం ఏ టాపిక్ వాడితో మాట్లాడితే వాడు ఆ టాపిక్ మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే గూగుల్ లాగా ఇప్పుడు మనకి గూగుల్ అనే సిస్టమ్ అనేది దాన్ని ఎలా కావాలంటే అలా వినియోగించుకోవాలి. ఎవడు ఏ సిస్టమ్ దాన్ని అడిగినా దానిలోంచి అసమాధానం ఇస్తున్నాను. భౌతికంగా ఎలా ఉన్నదంటే మనం ఈ సృష్టిని చేసిన భగవంతుడు ఒక కాన్షియస్నెస్ని అడిగితే ఎన్ని వస్తాయి. సో అందులో 5 కాన్షియస్నెస్ అనే గురించి మనం ప్రప్రథమంగా తైత్రీయం గురించి చెప్పుకుంటాం. ఈ తైత్రీయ శాఖ ఎందు మెయిన్గా ఏం చెప్తారంటే తైత్రీయ శాఖకి సింబాలిజం ఏంటంటే 2 పెట్టెలు ఉంటాయి. చెట్టు మీద 2 పెట్టెలు ఉంటాయి. అందులో ఒక పెట్ట మాట్లాడుతూ ఉంటుంటే ఇంకో పెట్ట మాట్లాడకుండా ఉంటుంది. ఈ 2 పెట్టెల మధ్య సంవాదమే పిత్రీయ సంవాదం అని శాఖ వాళ్ళు మనకి స్కూల్ ఆఫ్ థాట్ కింద ఇచ్చారు. అంటే అందులో 2 పక్షులకి సంకేతం ఏంటంటే ఆత్మకి జీవుడికి సంకేతం. అంటే 1 కాన్షియస్నెస్ మనలో ఈ మ్యాటర్లోని సృష్టిలోని ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఈ బ్రతుకులో ప్రతి అంశం ఎందు మునిగి ఏడుస్తూ బతుకుతూ చస్తూ తీసుకుంటూ కొట్టుకుంటూ చస్తున్న ప్రజ్ఞ ఒకటి ఉంటుందా, వీటన్నిటికీ అంటుకోని ప్రజ్ఞ ఇంకోటి ఉంటుందా. ఈ 2 పెట్టెల మధ్య ఉన్న సంవాదమే తైత్రీయ శాఖ కింద ఇస్తాం. అంటే దీని గురించి డీప్గా మనం ఎలా వచ్చే క్లాసెస్లో చెప్పుకుంటాం. ఇలాగే 4 కాన్షియస్నెస్, సర్పెంట్ కాన్షియస్నెస్, క్రొకడైల్ కాన్షియస్నెస్, టార్టాయిస్ కాన్షియస్నెస్, ఇలా ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని జంతువులకు సంబంధించిన స్కూల్స్ ఆఫ్ థాట్స్ భూమి మీద ఉన్నాయి. ఆ ఒక్కొక్క శాఖ వాళ్ళు ఆ ఒక్కొక్క పక్షుల్ని పెట్టల్ని జంతువుల్ని ఆరాధనగా చేసుకొని ఆ జంతువులకు సంబంధించిన సోలార్ సిస్టమ్స్ కాన్స్టిలేషన్స్తో అనుసంధానం చేసుకొని రాబోయే కాలాల యందు మానవ దేహాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మనోప్రవర్తన ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ముందుగా చేస్తుంది. ఇలాగా మన భారతీయ సాంప్రదాయంలో అనేక స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. అందులో అన్నిటినీ తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. మానవుడు వాడు జ్యోతిష చక్రం ప్రకారం ఒక సత్యాన్ని వాడు అన్వేషణ చేయడానికి ఆ కాలగతిలో పుడతాడు. కనుక జ్యోతిష శాస్త్ర ప్రకారం వాడు దేనికి పుట్టాడో తెలుసుకొని వాడిని ఆ స్కూల్స్లో జాయిన్ చేసేవాడు. అది మన నలంద, తక్షశిల పాత మన భారతీయ స్కూల్స్లో ఉండేది. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఓపెన్ యూనివర్సిటీని పెట్టారు. అంటే ఇలా ఓపెన్గా కూర్చొని మనం చదువుకుంటుంటే మన మైండ్ అంతరిక్షాలు ఎందుకు వెళ్తుంది. ఎప్పుడు గోడ ఎందుకు కట్టుకుంటూ కూర్చుంటామో మన మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో ఓపెన్ యూనివర్సిటీస్ అనేది చాలా సైంటిఫిక్. సో ఇలాగా మనం ప్రస్తుతం ఏంటంటే మిగిలిన మతాల్లో మాకు ఒకే దేవుడు ఉంటాడు, మీ మతాల్లో ఇంతమంది దేవుళ్ళు ఉంటారంటే ఒక దాని గురించి తెలుసుకోవడానికి ఒక జన్మ పడితే మరి ఇన్ని అంశాల గురించి తెలుసుకునే వాళ్ళకి ఎన్ని జన్మలు పడుతుంటే ఎంతమంది దీన్ని రీసెర్చ్ చేస్తుంది. అంటే ఇన్ని స్కూల్స్ ఆఫ్ క్రియేషన్స్ ఆఫ్ థాట్స్ భూమి మీద ఉన్నాయి. వాటిలో ఏదో దాంట్లో మీరు వెళ్ళి సంస్కరింపబడండి. అక్కర్లేని జ్ఞానం మీద మీ మనస్సుని పెట్టి బాధపడుతూ ఇంకోటి గురించి ఆలోచించు వాడి గురించి మన కుళ్ళి కుతంత్రం చేస్తూ బాధపడి కాలాన్ని అనేది వేస్ట్ చేయకుండా ఇంత విజ్ఞానం సుజ్ఞానం ఉన్నది, వీటిని మీరు నేర్చుకొని బాగుపడండి అనేది ఆ యొక్క ఆలోచనతో ఇన్ని స్కూల్స్ ఆఫ్ థాట్స్ని క్రియేట్ చేసి అయితే ఇన్ని స్కూల్స్ ఆఫ్ థాట్ ఇన్ని జన్మల్లో మనకి అటైన్ చేయడం అవ్వదు కదా. కనీసం ఒకదాన్నైనా మనం స్కూల్ నుండి ప్రయాణింపజేయాలి. అందులో మనం వాటిలో ప్రయాణించడం ఎలాగా అంటే వేద మంత్రాలు అనేది మనకి మూలంగా ఇచ్చారు. దానికి సంబంధించిన అందుకే పంచాయతన దేవత మెయిన్ గాడ్స్ కూడా 5 టైప్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ చేశారు. ఒకటి గానాపత్యం, సౌరం, వైష్ణవం, శైవం, శాక్తేయం. ఈ మెయిన్ టెంపుల్స్ గాడ్ యొక్క ఆరాధన 5 కేటగిరీస్ కింద చేయబడ్డాయి. ఈ 5 కేటగిరీస్ కింద మిగిలిన టెంపుల్స్ అనేది క్రియేట్ చేయబడ్డాయి. ఈ టెంపుల్స్కి వెళ్ళడం వల్ల ఏంటవుతుంది, ఈ టెంపుల్స్ ఎందుకు క్రియేట్ చేయబడ్డాయి అంటే మానవ దేహానికే టెంపుల్ ప్రతీక. మనం ఎప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళి వస్తూ ఉంటామో మనలో జరిగే ప్రక్రియ టెంపుల్లో కూడా జరుగుతుంది కాబట్టి మనం ఆ ప్రజ్ఞ ఎందుకు మేలుకుంటాం.
ప్రతి దేవాలయం యందు చిత్రీకరించిన ప్రతి బొమ్మ మానవుడి జీవన చరిత్రలో వాడు చేసిన జీవన చరిత్రలే. అందువల్ల ఒక్కొక్క ప్రాకారం మనం దాటుతూ వెళ్తున్నప్పుడు మనలో ఉండే పంచ ప్రాణపతుల్ని, పంచకోశాలని, మనలో ఉండే దేహేంద్రియాలని దాటడానికి కావలసిన ప్రయాణానికి కావలసిన అంశాలను దేవాలయాల కింద కట్టించారు. ఇప్పుడు దేవాలయంలో వెళ్ళి దేవుణ్ణి సందర్శించి అక్కడ ఒక మంత్రానుభూతి జపం అనేది చేయడం మొదలు పెడతామో ఆ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ మనలో వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీ కింద ఆ వైబ్రేషన్ క్రియేట్ అయిందో మీ టైప్ ఆఫ్ వైబ్రేషన్కే వైబ్రేట్ అయ్యేవాడు మీ చుట్టూ చేరుతాడు. అప్పుడు సత్సంగం అనేది ఏర్పడుతుంది. సత్సంగం అనేది ఏర్పడ్డాక మన దాని గురించి చెప్పుకుందాం అనేది మొదలు పెడతాం. చెప్పుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టామో మనం ఆ ప్రజ్ఞ యందు వారం అంతా ధ్యానం చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ధ్యానం యందు నిమగ్నం అవుతూ ఉంటామో మనకి ఇతరమైన విషయాలు పోయి ఆ విషయం యందు కేంద్రీకృతం అవుతాం. ఇందులో ఏది కరెక్టు, ఇప్పటికీ రకరకాల 3 మంది వీటి మీద ఇచ్చారు కదండి, ఏది కరెక్ట్ అంటే ఏదో ఒక దాని యందు ముందుకు కళల్లో మొదలు పెడుతూ ఉంటే కరెక్ట్ అనేది అసలైన కరెక్ట్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది. ఏ గురువు కరెక్టు, ఏ మతం కరెక్టు, ఏ మనిషి కరెక్టు అనేది ఎప్పుడైతే మనం మళ్ళీ క్వశ్చనింగ్ దాంట్లోకి వెళ్తామో నేర్చుకునే స్థితి కింద మనసు లేదు కాబట్టి విద్య అనేది అప్పదు. ఇప్పుడు చెప్పుకున్నట్టే చెప్పేవాడు ఒకటే, దేహాలు వేరు వాక్కు ఒకటే. ఎప్పుడైతే మీరు ఆరాధన చేశారో, ఎప్పుడైతే మీరు ఆ స్థితి ఉన్నారో ఇక్కడ చెప్పడానికి నేను అక్కర్లేదు. 2 పక్షులు మాట్లాడుతుండగా మీకు ఆ భాష అర్థమవుతూ ఉంది. కొన్ని రోజులు మన ఆ స్థితికి ఎటైనా అవ్వడానికి కారణానికి మన ఆ ప్రపంచ నేచర్ మాట్లాడుతున్న భాషని, ప్రకృతి జంతువుల ద్వారా పక్షుల ద్వారా మాట్లాడే భాషని, భగవంతుడు మాట్లాడే భాషను మనం అందుకోలేకపోతున్నాం కాబట్టి ఒక మీడియం కావాలి. అందుకే ఎవరో ఒక గురువుని ఎన్నుకోవడం, వారి ద్వారా మాట్లాడతాం. అంటే ఇప్పుడు ప్రజమ్ముడు వాడిని కూర్చోబెట్టారు, వీడు మాట్లాడుతున్నాడు మీరు చెప్తున్నారని అనుకోకూడదు. వీడి ద్వారా వాక్ ప్రవహిస్తూ ఉన్నది, ఆ వాక్ను మరి సంగ్రహించుకోవాలి. నేను కాకపోతే ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటాను, వాళ్ళు చెప్తారు, లేదు మీరు చెప్తారు. ఎవరైతే ఈ సాగుని ఇక్కడ కూర్చొని మంచి సత్సంగా అనేది ఏర్పరుస్తూ ఉంటామో మంచి వాక్ అనేది ఆ టైం గ్యాదర్ అవుతూ ఉంటుంది. దాన్నే వేదము. ఆ వేదాన్ని ఎప్పుడైతే మనం ఉచ్చరించుతూ ఉంటామో మనలో నాదం పుడుతుంది. నాదం ఏంటి? మిగిలిన క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్తో ఉండే భాష. అంటే 2 పక్షులు మాట్లాడుకుంటున్నది ఒక భాష అర్థమవుతుంది, 2 ఈ వీటి యందు ఉన్న భాష అర్థమవుతుంది, 2 యాటమ్స్ మధ్య ఉండే భాష అర్థమవుతుంది, 2 ప్లానెట్స్ మధ్య ఉన్న భాష అర్థమవుతుంది, 2 చెట్ల మధ్య ఉన్న భాష అర్థమవుతుంది. అప్పుడు ఏంటవుతుంది? సమస్తము ఓంకారం నాదం చుట్టూ ఉద్భవించిన అక్షరాలు యొక్క కలయిక వల్ల భాషలు ఎలా పుట్టాయో భగవంతుడి ప్రణాళిక చుట్టూ పుట్టిన భాషల కింద ఈ జలచరాలన్నీ ఎలా ప్రస్తుతం ఉన్న చూస్తున్న క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ వాటి ముందు ఉన్న పరస్పర సంభాషణ భగవత్ ప్రణాళిక ఇంది ఎలా భాగమో అర్థం అవడం మొదలుపడుతుంది. అప్పుడు మన అంశం ఏమిటి, మనం ఎందుకు పుట్టాం, దాని మీద మనం చేయవలసిన ప్రయాణం ఏమిటి అనేది అర్థమవుతుంది. అది చేయడానికి ముందుగా మనం ఒక మంత్రాన్ని కానీ ఒక దైవాన్ని కానీ ఒక స్కూల్ ఆఫ్ థాట్ ముందు ప్రప్రథమంగా మనం పాటించడం అనేది మొదలుపెట్టాలి. అది మనం వచ్చే వారం నుంచి తైత్రీయ శాఖ ద్వారా మనం ఈ బ్రహ్మాండ జ్ఞానంలోకి ప్రయాణిద్దాం. ఇందులో ఈ శాఖని కనిపెట్టిన ఋషులకి దీన్ని మనకు అందించిన పరమ గురువు నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. మా నాన్నగారి పేరు ఎంఆర్ఎల్ గారు, రాజా లక్ష్మణరావు గారు అని అంటారు. ఆయన ఇక్కడ కృష్ణమాచార్య గారి దగ్గర 14 ఏళ్ళు శిష్యులు చేసి నేర్చుకున్నారు. నేను ఆయన దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా నేర్చుకున్నాను తప్పను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అది అక్కడ ఉన్నది అనంతం. నా చెప్పది ఎంత జ్ఞానం ఉండిందో అంత మాత్రమే మీ ముందు నేను ఉంచగలను. ఎలాగ నా గురు పరంపరని ముందుగా స్మరిస్తూ ఈ బ్రహ్మాండ జ్ఞానంలోకి వచ్చే వారం నుంచి వెళ్దాం. అప్పటి వరకు అటువంటి అవకాశాన్ని, మంచి పుస్తకాలని, మనుషుల్ని మనకి అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.